నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గుడికి రాను, గుడి సెట్టుకైతే వస్తా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. తమ్నైల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, అలాగే ఆయన భార్య భారతిరెడ్డి ఫోటో, ఇద్దరి ఫోటోలు కూడా పెట్టాను. మరి ఎవరు అంటున్నట్టు? గుడికి రాను, గుడి సెట్టుకైతే వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టా, లేకపోతే భారతిరెడ్డి అంటున్నట్టు తీసుకోవాలా? సో మీరు ఎవరంటున్నారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే నేను సోషల్ మీడియా మొత్తాన్ని గమనించిన తర్వాత, నిన్నటి నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియా మొత్తాన్ని గమనించిన తర్వాత నాకు అనిపించింది ఏంటి, ఎవరు ఈ మాట అంటున్నారు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారో, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లంతా భావిస్తున్నారో ఆ డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పండుగలని, ఆ పండుగల తాలూకు వేడుకలని నిర్వహించుకోవటంలో వ్యత్యాసాలని, అంటే డిఫరెన్సెస్ని ప్రజలు బాగా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సంక్రాంతి సంబరాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పండుగలకి సంబంధించి కావచ్చు, వేడుకలు నిర్వహించుకోవడానికి తాడేపల్లిలోని ఆయన ఇంట్లోనే పెద్ద పెద్ద సెట్టింగులు వేసుకున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. సో అలాగే ఆ పండుగలకి తాలూకా సంబరాలన్నింటినీ కూడా అక్కడే సెట్టింగులు వేసి ఆర్టిస్టుల్ని పిలిపించుకొని అక్కడే ఆ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సెట్టింగులు వేయటానికి, ఈ వేడుకలు నిర్వహించడానికి మొత్తంగా అప్పట్లో ఖర్చు అయింది ఎంతో తెలుసా? సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పేసి అప్పట్లో మాట్లాడుకున్నారు. సో అంత డబ్బు, ప్రజల డబ్బు ఖర్చు చేయటం కన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణితో సమేతంగా గుడికే వెళ్తే అయిపోయేదిగా అని చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. కానీ గుడికైతే వెళ్ళరు, గుడి సెట్లకైతే వస్తారు. అక్కడ కూర్చొని ఆ సంబరాలు, ఆ వేడుకలంతా కూడా సావకాశంగా భార్యాభర్త కలిసి తిలకిస్తారు అని చెప్పేసి వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. హిందూ ఓట్లయితే కావాలి, కానీ హిందూ సాంప్రదాయాలను మాత్రం ఆచరించరా, గౌరవించరా? హిందూ సాంప్రదాయాలని గౌరవించినప్పుడు హిందూ ఓట్లు ఎందుకు అని చెప్పేసి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. సో మొత్తం మీద ఇప్పుడు అధికారం కోల్పోయారు కూడా. దానివల్ల అది కూడా ఒక కారణమైంది. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఎంత పెద్ద కారణాలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడానికి. ఇలాంటివి కూడా ఈ గుడి సెట్లు వేసుకొని పూజా కార్యక్రమాలన్నీ ఇక్కడే నిర్వహించటం సతీ సమేతంగా, ఇవన్నీ కూడా మరో కారణం అని కూడా చెప్పొచ్చు. సో అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఎలా వచ్చింది పరిస్థితి అంటే, ఇదిగోండి ఆ భారీ స్థాయి సెట్టింగులన్నీ తీసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాడేపల్లిలోని ఏదైతే కేంద్ర కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలోనే హాల్లో ఒక చిన్నపాటి సెట్టింగ్ వేసుకున్నారు. ఇదిగోండి ఒక చిన్న స్టేజ్ కట్టేశారు. ఇక్కడే ఆ దేవుడి పటాలన్నీ కూడా పెట్టేసి పురోహితుల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించారు నిన్నంతా కూడా. ఆ పూజా కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులంతా కూడా వచ్చారు. అయితే ఇక్కడ స్పెక్యులేషన్ ఏంటి అని అంటే, ఈ పూజా కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసే ఖర్చు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అయితే ఖర్చు పెట్టరు అనే విషయం అందరూ మాట్లాడే మాట, బయట ప్రజలంతా కూడా మాట్లాడే మాట. సో ఈ పూజా కార్యక్రమాలకి అంతా ఖర్చు అంతా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్దే. అందుకే ఆయన్నే చక్కగా రెడీ చేసి ఆయన వెనకాల, జగన్మోహన్ రెడ్డి వెనకాల నించోబెట్టుకున్నారు. మొత్తం అంతా కూడా స్పెషల్ అట్రాక్షన్ ఆయనే. నిన్న అసలు సజ్జల రామకృష్ణారెడ్డే పక్కకి వెళ్ళిపోయారు. పాపం ఇదిగోండి కింద కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది లేళ్ల అప్పిరెడ్డి అయితే అని చెప్పేసి ప్రజలంతా కూడా చలోక్తులు విసురుతున్నారు. ఖర్చంతా అయిందే అయి ఉంటుందిలే అని చెప్పేసి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి ఇదిగోండి ఇక్కడ దేవుడి పటాలన్నీ కూడా పెట్టుకొని పూజారులు ఏవైతే సూచనలు చేస్తూ ఉంటారో దాని ప్రకారం పూలు జల్లటమా, లేకపోతే తీర్థం తీసుకోవటమా, ప్రసాదం తీసుకోవటమా, అదంతా చేశారు. అయితే నిన్న కూడా గతంలో చూస్తే ప్రసాదం తీసుకోమంటే ఇట్లా దగ్గర వరకు తీసుకుని వాసన చూసి ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పెట్టేశారన్నారు. నిన్న భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తీసుకున్నా కానీ దాన్ని కూడా, అంటే వాళ్ళు ఇలాగా మూతి దగ్గర దాకా ప్రసాదం తీసుకువెళ్ళినా దాన్ని తిన్నారా లేదా అనే అనుమానం ఇంకా ప్రజల్లో కలుగుతూనే ఉంది. ఎందుకనంటే గతంలో దేవుళ్ళ పట్ల, దేవుడి ప్రసాదాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన సతీమణి చేసిన అపచారాలు అలాంటివి అని చెప్పేసి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక గతంలో చూసుకుంటే ఇదిగోండి సెట్టింగులు వేసుకుని ఎంతో ఆర్భాటంగా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేశారు? సెట్టింగులు వేసుకొని మరి ఎందుకు ఆ సెట్టింగులకు వెళ్ళి పూజారుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టు శతగోపం పెట్టించుకుని భార్యా సమేతంగా ఎందుకు అలా చేశారంటే, హిందువుల ఓట్లు ఇలా చేస్తే పడతాయా అని అంటే పడవు అని చెప్పేసి చెప్పడానికి గత ఎన్నికలే నిదర్శనం. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండేవారు అనేది కూడా మీకు ఒకసారి చూపించాలి. ఇదిగోండి
స్వరూపానంద సరస్వతి. ఈయన మాట విని జగన్మోహన్ రెడ్డి ఈయనని రాజగురువులాగా భావించి జగన్మోహన్ రెడ్డి ఎన్ని పూజా పురస్కారాలు చేశారు, గంగలోనే మునిగారా, కృష్ణలో మునిగారా, గోదావరిలో మునిగారా, ఎన్ని పూజా కార్యక్రమాలు చేశారు, ఎన్ని హోమాలు చేశారు 2019 ఎన్నికల ముందు, అదంతా కూడా మనం చూసాం. అయితే ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయటం వల్ల అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు సీఎం అయ్యారు. అంటే 2019 ఎన్నికల్లో ప్రజామోదంతో సీఎం అయ్యారు. అది కూడా ఒక కారణం. హిందూ మతాలని గౌరవిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి హిందువులు కూడా నమ్మారు కాబట్టే హిందూ ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. అది కూడా సీఎం అవ్వడానికి ఒక కారణమైంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని, అంటే క్రిస్టియన్ మతాలని ఆచరించే వాళ్ళని తెలిసి కూడా వాళ్ళని టీటీడీ చైర్మన్లుగా నియమించడం, పైగా సమర్థించుకోవటం కూడా. అసలు భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు క్రిస్టియన్లే కాదు, వాళ్ళు హిందువులని చెప్పే ప్రయత్నంలో వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి, ఆయన ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కూడా ప్రజల్లో వ్యతిరేకతను ఎక్కువ తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే తప్పిదాన్ని చేశారు. అసలు 7 కొండలకి 2 కొండలే అని చెప్పేసి జీవో తీసుకురావటం, ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత ఎక్కువైన తర్వాత ఆ జీవోని వెనక్కి తీసేసుకోవటం, అలాగే తిరుమల కొండ మీద భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడిని, అలాగే క్రిస్టియన్ మతాన్ని పాటించే వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి కూడా టీటీడీ చైర్మన్గా నియమించటం, ఇవన్నీ కూడా విమర్శల పాలయ్యాయి. అయినప్పటికీ రాజశేఖర రెడ్డి కావచ్చు లేకపోతే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎక్కడా ఆ విమర్శలని పట్టించుకోకుండా తిరుమల విషయంలో లేకపోతే హిందూ దేవాలయాల విషయంలో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అదే చేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి కన్నా ఇంకొక 4 ఆకులు ఎక్కువ చదివాడు అనాలా, లేకపోతే 4 అడుగులు ఎక్కువ వేశాడు అనాలా, మీరే చెప్పండి కమెంట్ బాక్స్లో. ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దేవాలయాల మీద దాడులు అయితే జరగలేదు, ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయో చెప్పలేము. రామతీర్థంలో శ్రీరాముడి తలే విరగ్గొట్టారా, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అసలు వెండి సింహాలే మాయం చేశారా, అనేక ప్రాంతాల్లో ఆలయాల మీద దాడులు ధ్వంసాలు జరిగాయా, అలాగే మనకి అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరిగింది, సింథటిక్ నెయ్యితోటి లడ్డు తయారు చేయబడింది, శ్రీవారికి సమర్పించాల్సిన కానుకలు పరకామణిలో లెక్కింపబడుతుంటే అక్కడ కూడా చోరీ జరిగింది, పరకామణిలో కూడా చోరీ జరిగింది. ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అపచారాలు జరిగాయి, ఆలయాల మీద ఎన్ని దాడులు జరిగాయి అనేది కౌంట్ చేయటం కూడా కష్టంగా మారుతుందేమో అనిపిస్తుంది. సో ఇదంతా చూస్తుంటే ఇక్కడ మరొక అంశం కూడా గమనించాలి మీరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సార్లు ఆలయానికి, తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళారు. కానీ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి, మీరు ఆలయానికి రండి అని చెప్తే అక్కడ ఆగిపోయారు. ఆ డిక్లరేషన్ దగ్గర ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. రేపు శ్రీవారి ఆలయానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనౌన్స్మెంట్ జరిగిన తరుణంలో తిరుమల టీటీడీ కమిటీ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కూటమి సర్కారు కావచ్చు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడే ఆగిపోయారు. అంటే శ్రీవారి మీద నాకు విశ్వాసం ఉంది, హిందూ దేవుళ్ళ మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పేసి అక్కడ ఒక సంతకం పెడితే ఏమైపోతుంది అంటే ఆచరించే ఆచారాలు లేకపోతే హిందూ పూజలు, హిందూ దేవుళ్ళకి చేసే పూజలు అన్నీ కూడా బోటకమని చెప్పకనే చెప్పేశారా జగన్మోహన్ రెడ్డి? త్రికరణ శుద్ధిగా ఎక్కడా కూడా హిందూ దేవుళ్ళని, హిందూ ఆచారాలని నమ్మటం లేదు. కేవలం ఓట్ల కోసమే నేను ఈ పూజలు చేస్తున్నాను, ఈ పునస్కారాలు చేస్తున్నాను, ఈ బొట్లు పెట్టుకుంటున్నాను, ఈ తీర్థాలు తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పకనే చెప్పేశారా? అయితే నమ్మకం ఉంటే మరి డిక్లరేషన్ మీద ఎందుకని సంతకం పెట్టలేదు? అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా దేవుడిలాగా దిగి వచ్చాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం కన్నా గొప్పవాడా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వైసీపీ నుంచి దానికి సమాధానం లేదు. అబ్దుల్ కలాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆయన ముస్లిం, కానీ హిందూ దేవాలయానికి వెళుతున్నప్పుడు దాన్ని అక్కడ ఉన్న ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని పాటించి ఆ దేవాలయాలకి, ఆ దేవతామూర్తులకి ఒక గౌరవం ఇవ్వటం అనేది బాధ్యత. సో మరి
అబ్దుల్ కలామే పాటించారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాటించడం లేదు అంటే ఆయనకి నమ్మకం లేదు. కేవలం ఓట్ల కోసమే, కేవలం హిందువుల ఓట్ల కోసమే, హిందూ దేవుళ్ళ పట్ల ఒక భక్తున్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప ఎక్కడా నమ్మటం లేదు అనే మాటలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉగాది వేడుకలు ఇంట్లో నిర్వహించుకోవడం ఇదంతా కూడా చూస్తుంటే గతంలో భారీ స్థాయిలో సెట్టింగులు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా సింపుల్గా ఒక చిన్న సెట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని హాల్లో ఒక చిన్న సెట్టింగ్ వేసుకుని అక్కడే నాయకుల్ని కార్యకర్తలంతా పిలిపించుకుని ఉగాది వేడుకలు నిర్వహించుకోవటం అనేది, అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం పోతే ఒకలాగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం కూడా ఆ పార్టీ నుంచే జరిగింది, జగన్మోహన్ రెడ్డి నుంచే జరిగింది. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.